పాపపు స్త్రీ అంటండి యేసయ్య వద్దకు వచ్చి ఆయన్ని చూడటానికి కూడా ఆవిడకి ధైర్యం చాలక ఆమె చేసిన పాపానికి పశ్చాత్తాపంగా ఆయన పాదాలను ముద్దు పెట్టుకొని ఆ కన్నీటితో ఆయన పాదాలను కడిగి ఎంతగానో ఆయన మీద ఉన్న అభిమానం ప్రేమని అలా చూపించిందండి. ప్రతిఫలంగా ఆవిడకి ఏ కానుకలు ఇవ్వలేదండి. ఆవిడలో ఉన్న ఘోరమైన పాపాన్ని ఆయన తీసివేసి ఒక మంచి హృదయాన్ని, ఒక ముత్యం అంటే హృదయాన్ని ఆవిడకి ఇచ్చారండి. ఎందుకు యేసయ్య అలా ఇచ్చారంటే ఆవిడకి ఎన్నటికీ కూడా పాపం చేయదు. ఆ విషయం యేసయ్యకి తెలుసు. అందుకే ఆయన క్షమించారండి. మనం ఈ రోజున ఏదైనా చిన్న తప్పు చేస్తే మన పక్కింటోళ్ళు, పొరుగింటోళ్ళు చాలా మాటలంటారండి. కానీ ఇంత ఘోరమైన పాపాన్ని కూడా క్షమించగలిగిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క నజరేయుడైన యేసేనండి.